ఉగాది మన తెలుగు సమాజానికి, తెలుగు ప్రపంచానికి ఒక అద్భుతమైన ప్రారంభం ఏంటంటే ఉగాది అండి. ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం జనవరి 1 అనేది ప్రపంచానికి అందరికీ ఒక తొలి దినం అయితే, మనకు చక్కటిగా ఒక కొత్త ప్రారంభం, కొత్త లైఫ్, కొత్త జీవితం, ఒక చేంజ్ కోసం తిరిగి అందరూ కూడా ఉత్సాహంగా హుషారుగా ముందుకెళ్ళడానికి చేసుకునేది ఒక ఉగాది. ఇదేమి రిలీజియస్ ఫంక్షన్ కాదండి, మన సంస్కృతికి సంబంధించిన ఒక ఫంక్షన్ అది. ఉగాది పచ్చడి మీరు అందరూ తినే ఉంటారు. దానికి చాలా అద్భుతమైన మీనింగ్ ఉందండి సైకాలజీలో. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రకరకాల ఉద్వేగాలతో కూడిన వాటిని చక్కగా దాని మీద కంట్రోల్ చేసుకునే ఒక శక్తి క్రియేట్ చేసేది ఉగాది. అంటే మిమ్మల్ని మీరు జయించడం, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, ఎదురోళ్ళు అర్థం చేసుకోవడం, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తిరిగి తట్టుకుని నిలబడడం అనేది రెసిలియన్స్ స్కిల్ అంటారు. స్థితిస్థాపకత అంటాం తెలుగులో. ఇంకో పదంలో చెప్పాలంటే ఇంగ్లీష్లో బౌన్స్ బ్యాక్ అంటాం. వగరు, పులుపు, చేది, తీపు, కమ్మదనం, కాస్త కారం, అన్ని రకాలు కలిపితేనే జీవితం అండి. ఉగాది పచ్చడి లాంటిదే జీవితం. ద కాంబినేషన్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, ద కాంబినేషన్ ఆఫ్ కష్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ షేడ్స్. లైఫ్లోని అన్ని షేడ్స్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటాయి. ఆ జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం ఉగాదిలో ఉగాది పచ్చడి మనకి ప్రతిబింబిస్తుంది. కష్టం లేకుండా ప్రపంచంలో ఎవడు ఉండడండి, సుఖం లేకుండా కూడా ప్రపంచంలో ఎవడు ఉండడు. అప్పు డౌను, అప్పు డౌను, లబ్బు డబ్బు, లబ్బు డబ్బు. లైఫ్ సైకిల్ అంటేనే అది. ఒక అప్పు మాత్రమే ఉండాలి, డౌన్ ఉండకూడదు అంటే మనిషి చచ్చిపోయినట్టు అర్థం. డౌనే శాశ్వతం, అప్ప రాదు అనుకుంటే ఆ వ్యక్తి జీవితాన్ని సత్యాన్ని అర్థం చేసుకోవడాలని అర్థం. అప్పు వచ్చిన ప్రతి ఒక్కరూ డౌన్ఫాల్ ఉండి తీరుతుంది. డౌన్ఫాల్ వచ్చిన ప్రతిసారి కంపల్సరిగా ప్రయత్నిస్తే తిరిగి అప్పు వచ్చి తీరుతుంది. అంటే కెరటం కింద పడ్డందుకు, కింద పడ్డా పైకి లేచినందుకు, పైకి ఎగిరినందుకు కాదు, కింద పడ్డా పైకి లేచినందుకు. కెరటం అంటే నాకు ఇష్టం ఉంటాడు వివేకానందుడు. సో పడ్డవాళ్ళు తిరిగి లేస్తారు అనేది నువ్వు గాన అర్థం చేసుకోగలిగితే ఉగాది అంత గొప్ప శక్తి, సమర్థత ఉన్న పండగ మరొకటి లేదండి. కాబట్టి అన్ని రుచుల్లో కాంబినేషన్వే జీవితం. ఈ జీవితంలో ఏ షేడ్ వచ్చినా సరే కుంగిపోవద్దు, అప్పొస్తే పొంగిపోవద్దు. మధ్య మధ్యలో వచ్చే రకరకాల రుచులు కానీ మరొకటి కానీ ఎంజాయ్ చేయండి. తిరిగి ప్రయత్నిస్తే అందరూ నార్మల్ అవుతారు, అందరూ గొప్ప వాళ్ళు అవుతారు, అందరూ లైఫ్లో ముందుకెళ్తారని చెప్పడానికి ఉగాది పచ్చడి. రెసిలియన్స్ స్కిల్స్, పడిపోయినా లేవగలడం, బౌన్స్ బ్యాక్. కాబట్టి ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాధపడొద్దండి, భయపడొద్దండి. తిరిగి దుమ్ము దులుపుకుని ప్రయత్నించండి, మీరు అందరూ గొప్పవాళ్ళు అవుతారు. అదే సందర్భంలో మీ ప్రేమను ఎదురాలు పెంచండి. ప్రేమే శాశ్వతం. పాజిటివ్ థింకింగ్ అంటే ప్రేమించడం అండి, సమాజాన్ని ప్రేమించడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ పనిని ప్రేమించడం, లేవడం కూడా ప్రేమతోటి వర్క్ చేయడం, పని రోజంతా ప్రేమతోటి ఉండడం, రాత్రి పడుకునేటప్పుడు కూడా డే ఎండ్ విత్ లవ్, డే స్టార్ట్ విత్ లవ్, డే స్పెండ్ విత్ లవ్, డే ఎండ్ విత్ లవ్. అదే పాజిటివ్ థింకింగ్కి ప్రధానమైన మూలం. ఉగాది పచ్చడి కూడా ఏకైక మూలం ఏంటంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, రెసిలియన్స్ స్కిల్స్ ఇవన్నీ కలిపితాయి. కాబట్టి అదే అద్భుతాలు చేస్తూ ముందుకెళ్ళండి. చక్కగా ఉగాది పచ్చడి లాంటి జీవితాన్ని పొందండి. ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు. నమస్తే.